పుష్ప పార్ట్ 2. ఒక్కసారి మీరు క్లైమాక్స్ సీన్లోకి వస్తే అక్కడ పుష్ప చెన్నై మురుగన్తో డీలింగ్ కుదుర్చుకుంటాడు. దానిని చూసి మంగళం సీనుకు చాలా కోపం వస్తుంది. అలానే మీరు పుష్ప 1 ఎండింగ్కి వచ్చారంటే అక్కడ పుష్ప బన్వర్ సింగ్ సికావత్ను చాలా దారుణంగా అవమానిస్తాడు. దాంతో బన్వర్ సింగ్ సికావత్ పుష్ప ఇచ్చిన డబ్బును మొత్తం కాల్చేస్తాడు. అలా పుష్పకు ఇంకా శ్రీవల్లికి పెళ్ళి అవుతుంది. ఇక్కడితో పార్ట్ 1 మూవీ ముగుస్తుంది. ఇంకా ఈ కథలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. ఈ మూవీ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోకి నేను ఇచ్చే టార్గెట్ 100K లైక్స్. ఇలా ప్రతి ఒక్కరు లైక్ చేస్తే ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. అలాగే ఈ స్టోరీ మీకు నచ్చితే అస్సలు తగ్గేదేలే అని కామెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేస్తాను. పుష్ప పార్ట్ 2 మొదలైన వెంటనే అక్కడ పుష్ప పార్ట్ 1లో చూపించిన విధంగా సరుకును చాలా భద్రంగా చెన్నై మురుగన్ కింద ఉన్న వారికి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు పుష్ప. అలా పుష్ప 3 నెలల వరకు సరుకును ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు. ఆ 3 నెలల్లోపే పుష్ప 600 కోట్లు సంపాదిస్తాడు. పుష్ప అప్పుడు ఇలా అనుకుంటాడు, నేను మాత్రమే 3 నెలల్లో 600 కోట్లు సంపాదించాను. అదే చెన్నై మురుగన్ ఇంకా ఎంత సంపాదిస్తున్నాడో అని పుష్ప ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు పుష్ప చెన్నై మురుగన్ను కలవడానికి వెళ్తాడు. అప్పుడు చెన్నై మురుగన్ కింద ఉండే వాళ్ళంతా పుష్పను అడ్డుకుంటారు. అప్పుడు పుష్పను వాళ్ళందరూ అడ్డుకొని కొన్ని ప్రశ్నలు అడుగుతారు. అసలు ఇక్కడ ఎందుకు వచ్చావు, సరుకు తెచ్చావా అని వారందరూ పుష్పను అడుగుతారు. దానికి పుష్ప ఏమి సమాధానం ఇవ్వకుండా మౌనంగా ఉంటాడు. వారందరికీ కోపం వచ్చి పుష్పాన్ని కొట్టడానికి వెళ్ళే సమయంలో పుష్ప తన జోబిలో నుంచి ఒక ఎర్ర చందనం చెక్కను తీస్తాడు. అది చూసి అక్కడ వారందరూ షాక్ అయ్యి పుష్పకు ఒక కుర్చీ వేస్తారు. అప్పుడు పుష్ప చెన్నై మురుగన్ను కలవడానికి వెళ్తాడు. అప్పుడు చెన్నై మురుగన్ పుష్పను ఇలా అడుగుతాడు, నీకేం కావాలి, ఎక్కువ డబ్బు కావాలా? దానికి పుష్ప సమాధానంగా మనిద్దరం పార్ట్నర్స్ అవుదామని అంటాడు. అప్పుడు చెన్నై మురుగన్ పైకి నవ్వుతూ పుష్పతో చేతులు కలుపుతాడు. కానీ మనసులో ఇలా అనుకుంటాడు, వీడు ఫస్ట్ ఎర్రచందనం దొరికే చోటు మా మనుషులకు చూపించిన వెంటనే వీడిని చంపేయాలని మనసులో అనుకుంటాడు. అలా పుష్ప కొన్ని రోజులు సరుకును డైరెక్ట్గా చెన్నై మురుగన్కు అమ్ముతూ ఉంటాడు. అలా ఒకరోజు ఈ విషయం అంతా బన్వర్ సింగ్ సికావత్కు తెలుస్తుంది. అప్పుడు పుష్ప జాగ్రత్త పడి సరుకును ఎక్కడికి ఎక్స్పోర్ట్ చేయకుండా ఉంటాడు. అప్పుడు చెన్నై మురుగన్, నాకు ఎలాగైనా సరుకును నువ్వు సేఫ్గా చేర్చాలి, ఇది చాలా పెద్ద డీల్ అని పుష్పతో అంటాడు. ఇంకా టైం దగ్గర పడే కొద్దీ పుష్ప ఒక ఉపాయాన్ని వేస్తాడు. 500 లారీలను డ్యాంలో నీరు అంతా ఖాళీ చేసి డ్యామ్ ద్వారా లారీలతో సరుకు మొత్తం చెన్నై మురుగన్కు చేరుస్తాడు. కొన్ని రోజుల పాటు ఇలా చేసిన తర్వాత చెన్నై మురుగన్ మనుషులకు చెప్పి పుష్పను చంపేద్దామని పుష్పను సరుకు ఎక్కడ ఉందో చూపించు అని అడవిలోకి తీసుకొని వెళ్తారు. అక్కడ పుష్ప వారికి సరుకు చూపిస్తాడు. చెన్నై మురుగన్కు కాల్ చేసి వీడు సరుకు చూపించాడు, వీన్ని చంపేద్దామని అడుగుతారు. అప్పుడు ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా చంపేయండి అని అంటాడు. అప్పుడు పుష్ప వారందరినీ చాలా దారుణంగా చంపేస్తాడు. అప్పటి నుండి పుష్పకు ఇంకా చెన్నై మురుగన్కు వైరాగ్యం మొదలవుతుంది. అలా వారందరినీ చంపిన తర్వాత పుష్ప కొన్ని రోజులు డైరెక్ట్గా జపాన్కి ఇంకా చైనాకు సరుకును షిప్ ద్వారా ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాడు. అలానే ఒకరోజు పుష్ప కూడా జపాన్కు వెళ్తాడు. జపాన్కు వెళ్ళిన పుష్ప ఇండియాకి తిరిగి వస్తాడు. అలా చేస్తూ ఉండంగా ఒకరోజు పుష్ప 100 రూపాయల కూలీ ఇంకా 1000 రూపాయల కూలీలో బన్వర్ సింగ్ సికావత్ కూడా వెళ్తాడు. అలా వెళ్ళిన బన్వర్ సింగ్ సికావత్ పుష్పను పట్టుకుంటాడు. అక్కడ ఒక దొంగ కనబడటంతో బన్వర్ సింగ్ సికావత్ పుష్పను అరెస్ట్ చేసి కొన్ని రోజులు చిత్రహింసలు పెడతాడు. దానిని చూడలేక డిఎస్పి గోవిందప్ప పుష్పను అక్కడి నుండి తప్పిస్తాడు. అలా అక్కడి నుండి పుష్ప తప్పించుకొని శేషాచలం అడవిలోకి వెళ్తాడు. అక్కడ కొన్ని రోజులు పుష్ప ఉన్న తర్వాత ఒకరోజు పుష్పకు ఒక పులి కనిపిస్తుంది. ఆ పులి పుష్పని చూసి 2 అడుగులు వెనక్కి వేస్తుంది. అక్కడ పుష్ప ఆ పులిని చాలా దారుణంగా చంపేస్తాడు. పుష్ప ఆ పులిని చంపిన తర్వాత పుష్ప షర్టుకు ఆ పులి రక్తం అంటుకుంటుంది. దానివల్ల పుష్ప ఆ షర్టుని అక్కడే వదిలేసి వెళ్తాడు. ఆ పుష్ప షర్టుని పోలీసులు జనాలకి చూపిస్తారు. అప్పుడు జనాలు అందరూ పుష్ప చనిపోయాడని అందరూ అనుకొని ధర్నాలు చేస్తారు. కానీ కొన్ని రోజుల తర్వాత ఒక సీసీటీవీ ఫుటేజ్లో పుష్ప కనబడతాడు. అప్పుడు వారందరూ చాలా సంతోషించి పుష్ప బతికే ఉన్నాడు అని ఆనందపడతారు.
అప్పుడు బన్వర్ సింగ్ శిఖావత్ జనాలను ఇలా అడుగుతాడు, అసలు పుష్ప మీకేం చేశాడు? అప్పుడు అక్కడ జనాలందరూ, పుష్ప గురించి మీకు తెలియదు సార్, పుష్ప అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నాడని మాత్రమే మీకు తెలుసు, ఆ డబ్బుతో పుష్ప ఏం చేస్తున్నాడో మీకు తెలుసా అని అక్కడి జనాలు బన్వర్ సింగ్ శిఖావత్ను అడుగుతారు. అలా వారందరూ వారికి చేసిన సహాయాల గురించి చెప్తారు. కొంతమందికి హార్ట్ ఆపరేషన్స్, కొంతమందికి పెళ్లిళ్ళు చేశాడు, ఇంకా కొంతమందికి ఇల్లు కట్టిస్తూ వారందరినీ ఆర్థికంగా పుష్ప ఆదుకున్నాడు. ఇవన్నీ మాటలు అక్కడి జనాలు బన్వర్ సింగ్ శిఖావత్తో చెప్తారు. అలా బన్వర్ సింగ్ శిఖావత్ పుష్ప చేసే సహాయాల గురించి తెలుసుకుంటాడు. బన్వర్ సింగ్ శిఖావత్కి చాలా బాధ అవుతుంది. పుష్పకు ఏమైనా సహాయం చేయాలి అనుకుంటాడు. ఇంకొక వైపు అమ్మవారి జాతర దగ్గరకు వస్తుంది. అప్పుడు పుష్ప ఒక ఉపాయాన్ని వేస్తాడు. పుష్పతో శత్రుత్వం ఉండే వారందరూ అక్కడికి వచ్చి ఉంటారు. పుష్ప ఎలాగైనా వారందరినీ భయపెట్టాలి అని అలా అమ్మవారి జాతరకు వస్తాడు. పుష్ప అమ్మవారిలాగా గెటప్ వేసుకొని అక్కడికి వెళ్తాడు. త్రిశూలంతో చాలా గంభీరంగా డ్యాన్స్ చేసిన తర్వాత చుట్టూ మొత్తం గమనిస్తాడు. అక్కడ చెన్నై మురుగన్ మనుషులు, పోలీసులు, మంగళం సీను వారందరూ అక్కడే ఉంటారు. పుష్ప ఒక్కసారిగా త్రిశూలం తీసుకొని వారందరిపై దారుణంగా ఫైట్ చేస్తూ ఉంటాడు. అక్కడ పుష్ప చాలా మందిని చంపుతూ ఉన్నప్పుడు పోలీసులు కూడా పుష్పని ఏం చేయలేకపోతారు. ఒక్కసారిగా పుష్ప మంగళం సీనును చంపేస్తాడు. అలా స్మగ్లింగ్ చేసే వారిని ఒక్కొక్కరిగా చంపుతూ వస్తాడు. అలా పుష్ప చాలా మందిని క్రూరంగా చంపి పుష్ప అక్కడి నుండి బయలుదేరతాడు. పుష్ప అక్కడి నుండి బయలుదేరి తన గార్డెన్కు వెళ్తాడు. పుష్ప బలం ఇంకా బలగంను అర్థం చేసుకున్న చెన్నై మురుగన్ ఈసారి తాను స్వయంగా వెళ్ళి పుష్పతో ఇలా అంటాడు, నేను నీతో బిజినెస్ డీల్ మాట్లాడటానికి వచ్చాను. నువ్వు షిప్పుతో సరుకును పంపుతున్నావు, అది చాలా డేంజర్. అలా కాకుండా ఇప్పటి నుంచి మనం సబ్మెరైన్ ద్వారా పంపుదామని డీల్ కుదుర్చుకుంటాడు. పుష్ప దానికి ఒప్పుకుంటాడు. ఆ A1 గ్రేడ్ సరుకును చెన్నై బార్డర్ దాకా పంపించడం పుష్ప చూసుకుంటాడు. చెన్నై నుంచి జపాన్, చైనా, మలేషియా ఇంకా ఇలాంటి కంట్రీస్కు ఎక్స్పోర్ట్ చేయడం చెన్నై మురుగన్ చూసుకుంటాడు. ఇలా చేస్తూ ఉండంగా ఒకరోజు పుష్ప అన్న కూతురును జాలిరెడ్డి కామంతో చూసినప్పుడు పుష్ప వాళ్ళ అమ్మ అక్కడ జరిగేది మొత్తం పుష్పతో చెబుతుంది. అప్పుడు పుష్ప జాలిరెడ్డిని చాలా దారుణంగా పుష్ప కొట్టి చంపేస్తాడు. అలా పుష్ప ఇంకా వాళ్ళ అన్న ఒక్కటే అవుతారు. అప్పుడు పుష్ప వాళ్ళ అన్న పుష్పతో ఇలా అంటాడు, మన నాన్నను చంపింది ఎవరో కాదు అని ఆ ఎంపీనే అని పుష్పతో అంటాడు. అప్పుడు పుష్ప ఎంపీని కలవడానికి వెళ్తాడు. అప్పుడు పుష్ప ఎంపీని చాలా దారుణంగా పుష్ప చంపేస్తాడు. ఇలా చాలా కాలం పుష్ప చేసిన తర్వాత పుష్ప ఒక ఉపాయాన్ని వేస్తాడు. ఎర్ర చందనం స్మగ్లింగ్ చేసే వారందరినీ ఒక దగ్గరికి చేరుస్తాడు. కొంచెం వెనక్కి వెళ్ళినట్టు అయితే పుష్ప జపాన్కు సరుకు పంపిస్తూ ఉండంగా పుష్ప కూడా జపాన్కు వెళ్తాడు. అలా పుష్ప జపాన్ నుంచి తన ఆర్మీని తెచ్చుకొని వారందరినీ అక్కడికక్కడే చంపమని చెప్తాడు. వారందరినీ పుష్ప చంపిన తర్వాత చెన్నై మురుగన్ను కూడా పుష్ప చంపేస్తాడు. అలా మొత్తం ఇండియాలోనే ఎర్రచందనం స్మగ్లింగ్ ఎవ్వరు చేయకుండా పుష్ప శేషాచలం అడవి చుట్టూ డ్రోన్లు విడుస్తూ తన ఆర్మీని అక్కడే పెడతాడు. ఇంకా పుష్ప పోలీసులకు లొంగిపోతాడు. కానీ పుష్పను పోలీసులు అరెస్ట్ చేయకుండా బన్వర్ సింగ్ శిఖావత్ అడ్డుకుంటాడు. ఆ డబ్బులతో పుష్ప ఏమేం చేశాడో మొత్తం వారితో చెప్తాడు. అలా బన్వర్ సింగ్ శిఖావత్ ఇంకా పుష్ప కలిసిపోతారు. జపాన్, మలేషియా, చైనా అక్కడ స్మగ్లర్స్ అందరూ ఇండియా నుంచి సరుకు రావడం లేదు, ఎందుకు రావడం లేదు అని పుష్పకు కాల్ చేసి అడుగుతారు. ఇక్కడితో పుష్ప పార్ట్ 2 ముగుస్తుంది. మీకు పుష్ప పార్ట్ 3 కావాలి అనుకుంటే నేను చెప్పిన టార్గెట్కి 100K లైక్స్కి రీచ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ నవీన్ కుమార్ సైనింగ్ ఆఫ్.